అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇదే మన జీవితం. మనము పుట్టాము, పెరిగాము, ఉద్యోగమో వ్యాపారమో లేక ఏదో ఒకటి చేసి సంపాదిస్తున్నాము, తింటున్నాము, నిద్రిస్తున్నాము మరియు లేస్తున్నాము. మన బ్రతుకు ఇలా సాగిపోతుందిలే అనుకుంటున్నాము. ఇలా కొన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోతాము. ఇదే నా జీవితం అంటే కాదు. మన శరీరం మాత్రం చనిపోతుంది, మన ఆత్మ జీవించే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? పరలోకంలో కానీ నరకంలో కానీ. మనం పరలోకం వెళ్ళాలంటే మన పాపములు క్షమించబడాలి గనుక మన పాప పరిహారార్థం యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారు. సిలువలో తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చి ప్రాణత్యాగం చేశారు. దీనిని మనం నమ్మి పాపములను ఒప్పుకుంటే రక్షణ పొందుకొని పరలోకం వెళ్తాం. యుగాయుగములు దేవునితో జీవిస్తాం. కాబట్టి మనం పరలోక జీవితాన్ని గురించి ఆలోచించాలి. ఈ లోక జీవితం శాశ్వతం కాదు. యేసు ప్రభువునే ఎందుకు నమ్ముకోవాలి? రక్త ప్రోక్షణం పాపహరణం అన్నారు కదండి. ఏ దేవుడు ఏ దేవత మన పాపముల నిమిత్తం రక్తం కార్చలేదు. ఒక్క యేసు ప్రభువు పరిశుద్ధుడు గనక తన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని సిలువలో కార్చి పాప క్షమాపణ అనుగ్రహించారు. మరియు మన చేతులతో చేసిన పాపములను బట్టి యేసు ప్రభువు చేతులను సిలువకు వేసి మేకులగొట్టారు. మన కాళ్ళతో చేసే పాపములను బట్టి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. మనలో ఉన్న చెడు తలంపులను బట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటం ఉంచబడింది. మరణమగునంతగా శరీరం గాయపరచబడినది, నలుగగొట్టబడినది. చివరికి యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించారు. అందుకే యేసు ప్రభువును నమ్మాలి. అంతేకాదు, ఆయన మరణమును గెలిచి 3వ దినమున తిరిగి లేచారు. దీనినే పునరుద్ధానము అంటారు. చనిపోయాక మన ఆత్మలను కూడా యేసు ప్రభువు సమాధులలో నుండి లేపి పరలోకం చేర్చుతారు. పరలోకంలో మన ఆత్మ ఎల్లప్పుడూ జీవించే ఉంటుంది. దీనినే నిత్య జీవము అంటారు. అంటే యేసు ప్రభువు మనకు రక్షణ, పునరుద్ధానము మరియు నిత్య జీవములను ఇచ్చారు. ఇదే మన జీవితం. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి రక్షణ పొందండి.